Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is pretenders. Pretenders. Lekana Bhagam, the Gospel according to St. Matthew chapter 15 verse 8. 7 to 9 కలిపి రాబడి ఉన్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు. ఈ ప్రజలు తమ పెదవులతో కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు తమ పెదవులతో కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశమును బోధించుతూ వారిని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యెషయా మేము గూర్చిన ప్రవచించిన మాట ఇదే అని వారితో చెప్పి శాస్త్రులు పరిసయ్య యేసు వద్దకు వచ్చారు. అనేక ప్రభుత్వం సంభాషించారు, ప్రశ్నలు వేశారు. యేసు ప్రభు వారు యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని వారు చూపించాడు. ఈ ప్రజలు యెషయా భక్తుడు ప్రవక్త ముందుగా ప్రవచించాడు. పెదవులతో కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. దట్ ప్రిటెండింగ్ క్రిస్టియానిటీ ఇస్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ క్రిస్టియన్ చర్చెస్. ఈ క్రైస్తవ లోకంలో నటించేవారు ఎక్కువ ఉన్నారు. యథార్థంగా వారు మంచివారు కాదు కానీ మంచివారు వలే నటిస్తారు, ప్రిటెండ్ చేస్తారు. ప్రేమ గలవారు కాదు కానీ ప్రేమ గలవారు వలే వారు నటిస్తారు. దయ చూపించే వారి వలే ఉంటారు కానీ దయ చూపించని వారు. ఇక్కడ మనం చూస్తున్నాం బ్యూటిఫుల్ ఫ్లవర్స్, బోగన్విల్లా వెరీ కలర్ఫుల్గా ఉన్నాయి. కానీ ఈ వాసనలు వెదజల్లని ఈ ఫ్లవర్స్ ఇవి. There is no fragrance, own attraction. చూపడానికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఇవంతే. వాసన వెదజల్లే పుష్పాలుగా కనిపిస్తాయి కానీ these flowers are unable to produce fragrance. సువాసన వెదజల్లే పుష్పములు కావివి. సువాసన వెదజల్లే పుష్పాలుగా మనకు కనిపిస్తాయి. ప్రిటెన్షన్, లేనిది ఉన్నట్టుగా మనం చూపిస్తాం. మనలో లేదు, భక్తి లేదు కానీ భక్తి ఉన్నట్టుగా మనం నటిస్తాం. ప్రేమ లేదు కానీ ప్రేమ గల వారి వలే మనం ఉంటాం. దయ చూపించము కానీ దయ చూపించిన వారి వలే మనం ప్రిటెండ్ చేస్తాం. మేలు చేయము కానీ మేలు చేసే వారి వలే మనం ప్రిటెండ్ చేస్తాం. నిజంగా దేవుని ఆరాధించమని నిజంగా ఆరాధించే వారి వలే మనం ప్రిటెండ్ చేస్తాం. ఇట్స్ కాల్డ్ హిపోక్రసీ, ప్రిటెన్షన్. ప్రిటెండింగ్ క్రిస్టియానిటీ ఇస్ డూమ్డ్. దీని ద్వారా ఏ ప్రయోజనం లేదు. ప్రిటెండర్స్ ఆర్ డిగస్టబుల్ పర్సన్స్, డిసోబీడియంట్, దే ఆర్ అన్ఫిట్ ఫర్ ఎనీ గుడ్ వర్క్. ఈ ప్రిటెండర్స్ గమనించినప్పుడు వారు హేయమైన కార్యాలు చేస్తూనే ఉంటారు కానీ మంచి కార్యాలుగా చేసేవారుగా బయటికి కనిపిస్తారు. గొర్రెలకు చర్మం కప్పుకుంటే లోపల క్రూరమైన తోడేలు వారు. దాని గోముఖ వ్యాఘ్రానులు అంటారు. ఆవు చర్మం కప్పుకున్న సింహములు అవి. క్రూరమైన తోడేళ్ళు బయటికి సాధువులే మనకు కనిపిస్తారు. ఈ నటించే విషయంలో మన వారిని మించిన వారు ఎవరు లేరు అనిపిస్తుంది నాకు. ప్రిటెండింగ్ క్రిస్టియానిటీ seems so pious, so generous, so loving, so forgiving, so kind, but inside nothing. They are unfit for any good work. అలాంటి వారు ప్రిటెండింగ్ క్రిస్టియన్ దేనికి పనికిరారు. వారు ఏ పనికి అన్ఫిట్ ఫర్ గాడ్స్ వర్క్.
దేవుని పనికి వారు యోగ్యులు కారు. అపొస్తలుడైన తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో, పైకి భక్తి గల వారెవరు ఉంటూ ఆ శక్తిని ఆశ్రయించని వారు, పరిశుద్ధాత్మను పొందలేకపోయినా పొందినట్టుగా ప్రిటెండ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది వేషధారణ కాదా? లోపల ఒకటి బయట ఒకటి, కృత్రిమం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ క్రిస్టియన్స్, ప్రిటెండింగ్ క్రిస్టియన్స్. ఈనాడు మన కోకలుగా క్రైస్తవ సమాజంలో, సార్వత్రిక సంఘంలో మనకు కనిపిస్తారు. అదే ప్రభు ఖండించాడు. వారిని బాగా ప్రభు ఖండించే విధము వాక్య భాగంలో కనిపిస్తున్నది. కాబట్టి ప్రియులారా, నేను జీవితం ఏ విధంగా ఉన్నాను? కృత్రిమంగా జీవిస్తున్న ఆర్టిఫిషియల్ లైఫ్ అనేది రియల్ లైఫా? నిజమైన దేవుని భక్తుడువా? నిజమైన విశ్వాసివా? నిజమైన ఆరాధకుడివా? ఎలా ఉన్నావు నీవు? ఒక్కసారి నేను పరిశీలన చేసుకొని, యేసుప్రభు ఇంట బయట లోపల వెలపట ఒకే ఉండాలి. డోంట్ లెట్ యువర్ లిప్స్ అండ్ యువర్ లైఫ్స్ ప్రీచ్ two different messages. Your lips give a different message, and your life giving a different message. Two different messages from one person, from lips and from life. The pretending kada. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం, యేసులో మార్చబడదాం. దేవుని శక్తి పొందుకున్నప్పుడు ఇట్ బికమ్ ఎ రియల్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు నిజమైన దేవుని శిష్యునిగా నువ్వు రూపొందించబడతావు. యేసు చెప్పిన మాట, అనేక శిష్యులుగా చేయండి. మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఎవ్రీ నేషన్, నాట్ క్రిస్టియన్స్. There are many Christians, not many disciples. కాబట్టి మన జీవితాన్ని మార్చుకొని నిజమైన దేవుని బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మశక్తిని అనంతంగా ప్రసాదించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య, మీ స్తోత్రం నాయన. అవును, క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘాలు, సారథ్య సంఘం ప్రిటెండ్ చేసేవారు ఎందరో ఉన్నారు తండ్రి. వారు పెదవులతో గనపరుస్తున్న కానీ హృదయం మీకు ఎంతగానో దూరంగా ఉన్నది. సువాసన లేని పుష్పాలు ఉన్నారు మా తండ్రి. పైకి సగ అలంకరించబడి ఉన్న లోపల అంత ప్రభువా దేశముతో కూడుకున్న జీవితాలు ఉన్నాయి. కాబట్టి మీ శక్తి పొందుకున్న జీవితాలు మార్చుకొని నిజమైన మీ శిష్యులుగా జీవించడానికి ప్రతి బిడ్డకు శక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.